వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్ ఎఫ్ఎస్సి 6:17 దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని యొక్క సర్వాంగ కవచంలో ఆత్మీయ సైనికుడు ఒక చేతిలో విశ్వాసమనే డాలు, మరో చేతిలో దేవుని వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ యొక్క ఖడ్గం గురించి అడిగినప్పుడు గైడు అతని కీర్తి ప్రతిష్టలు అనగా అతడు పొందినటువంటి విజయాల గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన ఖడ్గము రాజులకు, చక్రవర్తులకు గొప్ప విజయాలు ఇచ్చింది. అయితే ఆ ఖడ్గము అనేక మంది మనుషులను చంపింది, కానీ దేవుని వాక్యం అనే ఆత్మీయ ఖడ్గము అనేక మంది మనుషులను బ్రతికిస్తూ ఉంది. అందుకే 119 కీర్తనలో నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది, నీ వాక్యమే నా పాదములు దీపం అంటూ ఈ వాక్యము శరీరంలో ప్రతి పాపమును, ప్రతి ఒక్క శాపమును, ప్రతి దోషమును శుద్ధి చేయడానికి దేవుని వాక్యమును ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి నా పాపము పోయినట్లుగా హిస్సోపుతో నన్ను కడగమంటూ దేవునికి వాక్యం చేత నిత్యం మనం పోషించబడాలి. నెపోలియన్ గొప్ప సాక్ష్యం చెప్పాడు. నేను, హిట్లర్, ముస్సోలిని ప్రపంచాన్ని కత్తి జయించాలనుకున్నాం, కానీ దారుణంగా ఓడిపోయాము. కానీ క్రీస్తు తన ప్రేమ చేత ప్రపంచాన్ని జయించడం గొప్ప సాక్ష్యం తెలియజేశాడు. ఆమేన్.